క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 17వ వచనము నుండి 25వ వచనము వరకు, అంటే అధ్యాయము చివరి వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ 3 దినములలో దాన్ని లేపుదువా? ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవ్వడను మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని పాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము న్యూస్ మీడియాలో చూస్తున్న విధంగా ఇస్రాయేలు తన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోటి, అనగా హమాస్, హిజ్బుల్లా, ఇరాన్, ఇలా అనేక దేశాలతో జరుగుతున్నటువంటి యుద్ధమును గురించి, ఆ తరువాత యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును గురించి, దాన్ని తిరిగి కట్టడాన్ని గురించి, ఆ దేవాలయము కట్టుట ద్వారా యేసుక్రీస్తు 2వ రాకడ జరుగుతుంది, ఇది ప్రవచనాల యొక్క నెరవేర్పు అన్నటువంటి అనేక విషయాలను గురించి అనేక రకాలైనటువంటి బోధలను మనము సోషల్ మీడియాలో వింటున్నాము. అయితే అసలు అక్కడ దేవాలయాన్ని కడతారా? ఒకవేళ కడితే దానికి యేసుక్రీస్తు వారి 2వ రాకడికి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది అనేటటువంటి అనేకమైనటువంటి విషయాలను వీటిని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది
అసలు దేవాలయం అంటే ఏమిటి అన్న విషయాలను గ్రంథకర్త మనకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశారు. దాని గురించినటువంటి సందర్భాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఆయన రాసినటువంటి సువార్త 2వ అధ్యాయంలో మనకు వివరించటము జరుగుతుంది. చూడండి 17వ వచనం నుంచి. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకొనిరి. అంటే దీనికి ముందు ఒక సంఘటన జరిగింది. అదేమిటి అంటే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఈ యెరూషలేము దేవాలయం అనేది ఇశ్రాయేలీయులకు కేంద్ర బిందువుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ దేవాలయమును ఆనుకొని అనేక రకాలైనటువంటి వర్తక వ్యాపారములు జరుగుతున్నట్లుగా, ఈ దేవాలయము కేంద్రముగా అనేకమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరుగుతున్నటువంటి ఆ క్రమంలో యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ దేవాలయంలో ఉన్న ఎడ్లను, గొర్రెలను అమ్మువారిని, రూకలు మార్చువారిని వాళ్ళందరినీ తరిమివేసి, గొర్రెలను, ఎడ్లను దేవాలయం నుండి తోలివేసి, విప్పివేసి, వాటి కట్లను విప్పి అక్కడి నుంచి తోలేసి, అక్కడ ఉన్నటువంటి పావురాలను విడిపించేసి, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా చేయకుడని వాళ్ళతో చెప్పాడు. అప్పుడు ఆ జరిగిందంతా చూచి శిష్యులు గతంలో ఈయన గురించి రాసినటువంటి పాత నిబంధన ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనము ఏంటా ప్రవచనం అంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాశారు, అదే యేసుక్రీస్తు వారు నెరవేరుస్తున్నారు అని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. కానీ ఇది భౌతికమైనటువంటి కోణము. అయితే ఇందులో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణాన్ని మనం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించినట్లయితే అసలు ఆయన ఇల్లు అంటే ఏంటి, ఆ ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఆయన్ని ఎందుకు అంతలా భక్షిస్తుంది, ఎందుకు ఆయనను ఆవేదనకు గురి చేస్తుంది, దానివల్ల ఎందుకు ఆయన ఆందోళన చెందుతున్నాడు అన్న విషయాన్ని పరిశుద్ధపు గ్రంథపు వెలుగులో మనం పరిశీలించినట్లయితే, లోతుల్లోకి వెళ్ళి మనము ధ్యానించినట్లయితే చూడండి, కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుటి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను చూచినటువంటి యూదులు, ఆయన అంతకుముందే గతంలో సూచక క్రియలను, మహత్కార్యములను చేశాడు. కానా విందులో ద్రాక్షారసమును నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. ఆ తరువాత అనేక రకాలైనటువంటి సూచక క్రియలను ఆయన చేశాడు. అవి వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు, విన్నారు. కాబట్టి దేవాలయంలో జరుగుతున్న వ్యాపారాన్ని యేసుక్రీస్తు వారు చల్లాచెదరు చేసినప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, కానీ కోపంతో చూస్తూ ఉన్నారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఆయన యొద్దకు వచ్చి, కాబట్టి యూదులు, నువ్వు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియ మాకు చూపెదవు అని ఆయనను అడుగగా, ఏ అధికారంతో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, ఇక్కడ జరుగుతున్నటువంటి విపరీతమైన వ్యాపారం వలన మాకు లాభం వస్తుంది, ఆ లాభం రాకుండా ఆయన చేస్తున్నాడన్న అక్కస్సుతోటి వాళ్ళు వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.
నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, మాకేం సూచక్రియ చూపించబోతున్నావు? గతంలో సూచక్రియలు చేశావు కదా, సో మాకేం చూపించబోతున్నావు అని ఆయన్ని అడిగారు. ఆ దేవాలయం కేంద్రముగా జరుగుతున్నటువంటి అనేకమైన దుర్వ్యాపారాలను ఆయన ఖండించాడు. దేవాలయము దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థలము. కానీ కొన్ని రోజుల తర్వాత దేవాలయముకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక అర్థాన్ని యేసుక్రీస్తు వారు స్వయంగా ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అది ఎక్కడ అంటే చూడండి, ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో మనము గమనించినట్లయితే సమరయ స్త్రీ సందర్భాన్ని, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఇక్కడ తెలియజేస్తున్నారు. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మమ్మ అంటున్నారు. అంటే ఇప్పుడు యెరూషలేములో ఆరాధించడానికి మీరు అందరూ వెళుతున్నారు. భవిష్యత్తులో మీరు ఆరాధించటానికి ఆ యెరూషలేములో దేవాలయం ఉండదు. కానీ అక్కడ తప్ప ప్రపంచంలో ఇక ఏ ప్రదేశంలో అయినా సరే నన్ను ఆరాధించేవాళ్ళు, ప్రపంచంలో ఉండే అన్ని ప్రదేశాలలో నన్ను ఆరాధించేవాళ్ళు వస్తారు అని ఈనాడు మనము ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి క్రమాన్ని గురించి యేసుక్రీస్తు వారు అప్పుడే సమరయ స్త్రీతో చెప్పిన విధంగా మనము చూస్తూ ఉన్నాము. అంటే ఆరాధన అనే కాన్సెప్టు దేవాలయానికి వెళ్ళి ఆరాధించాలి అనేటటువంటి ఒక సాంప్రదాయాన్ని యేసుక్రీస్తు వారు పూర్తిగా మార్చివేసినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే అసలు ఈ దేవాలయం అంటే ఏమిటి? ఈ దేవాలయంతో ఆరాధన ఎలా చేయాలి, ఆ ఆరాధన ఎలా ఉంటుంది అనేది మనము లోతుల్లోకి వెళ్ళి పరిశీలించినట్లయితే నీ ఇంటిని గురించిన ఆసక్తి ఎందుకు ఆయన్ని భక్షిస్తూ ఉంది, ఆయన ఇల్లు ఏమిటి అని మనము ఆలోచించినట్లయితే ఆయన కాబట్టి యూదులు నువ్వు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియ మాకు చూపెదవని ఆయన్ని అడగగా యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుదునని వారితో చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు, కానీ నువ్వు 3 రోజుల్లోనే లేపుతావా అని ఆయన్ని ప్రశ్నించారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన తన శరీరం అనే దేవాలయము, ఆయన శరీరము దేవాలయము అని గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నారు. ఆయన శరీరము దేవాలయం ఎలా అయింది అంటే చూడండి, ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్న విషయాన్ని యోహాను గారు తెలియజేస్తున్నారు. దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము, దేవుడై ఉన్నటువంటి వాక్యము శరీరధారి అయి వచ్చింది. ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చింది. ఆ శరీరమే దేవాలయముగా మన మధ్య సంచరించింది. ఆ దేవాలయంనే ఆయన 3వ దినాన లేపుతాను అని ఆయన పునరుత్థానమును గురించి వారికి ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము.
ఈ విషయం అర్థం కానటువంటి ఆ యూదులు 46 సంవత్సరాలు కట్టారు ఈ దేవాలయాన్ని. కానీ నువ్వేమో 3 రోజుల్లో లేపుతానంటున్నావు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సొలొమోను గారు కట్టిన తర్వాత నెబుకద్నెజరు దాన్ని పడేశాడు. ఆ తర్వాత ఆ దేవాలయం కోసము ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి మాదీయ పారసీక సామ్రాజ్యంలో సైరస్ ది గ్రేట్ చక్రవర్తి ఆధ్వర్యంలో తిరిగి ఎజ్రా నెహమ్యాలు ఆ దేవాలయాన్ని కట్టారు. ఆ స్పాను 46 సంవత్సరాల ఆ మధ్య ఉన్నటువంటి కాలాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినముల్లో ఉంది 2వ దేవాలయము. దాని గురించే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ దేవాలయం కూడా లేదు, దాన్ని కూడా కూల్చేశారు నీరో ఆధ్వర్యంలో. ఆ విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు ప్రకటించారు. రాతి మీద రాయి అయినా ఉండకుండా ఈ దేవాలయాన్ని పడదోస్తారు అని. యేసుక్రీస్తు వారి మరణానంతరం నీరో యూదులను వెంటాడి వేటాడుతూ అందులో ఈ దేవాలయాన్ని తగులబెట్టి దాంట్లో ఉన్న బంగారము కరిగిపోయి రాతి సందుల్లోకి వెళితే ఆ బంగారం కోసము రాతి మీద రాయి ఉండకుండా నెట్టివేసి పడద్రోసి ఆ బంగారాన్ని వాళ్ళు తీసుకెళ్ళినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట అక్షరము పొల్లుపోకుండా నెరవేరింది. అదే ఇక్కడ పాఠంలోకి వస్తే ఆయన తన శరీరం అనే దేవాలయాన్ని గురించి వారితో మాట్లాడుతుంటే వాళ్ళేమో భౌతికంగా ఉన్నటువంటి దేవాలయం గురించి ఆయనకు చెప్తున్నారు. కానీ ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన తన శరీరమును గురించి ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మారు. అంటే యోహాను గారు ఈ సువార్తను పత్రికను ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పటికే యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుత్థానుడై పరలోకమునకు ఆరోహణం కూడా అయిపోయాడు. ఇది క్రీస్తు శకము 90వ సంవత్సరములో వ్రాయబడినటువంటి పుస్తకము. కాబట్టి గ్రంథకర్త అంతకు ముందు జరిగినటువంటి విషయాలను, తరువాత జరిగినటువంటి సంఘటనలను ఆయన దశల వారీగా మనకు తెలియజేస్తున్నట్లుగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు దేవాలయంలో యూదులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని, ఆ సందర్భము గడిచిపోయిన తరువాత దాన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నటువంటి ఆయన శిష్యులు ఆ సంఘటనలు జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాలు అర్థమై నెరవేరుటను బట్టి వాళ్ళు ఆయన చెప్పిన మాటను, లేఖనాన్ని నమ్మారు అని గ్రంథకర్త రాయడం జరుగుతుంది ప్రియులారా. అయితే అసలు ఈ దేవాలయం అంటే ఏమిటి? ఆయన శరీరాన్ని దేవాలయముగా ఎందుకు చెప్పారు? సరే, ఒకవేళ ఆయన శరీరము దేవాలయం అనుకుంటే దాన్ని వాళ్ళు పడగొట్టారు, శిలువ శిక్షకు అప్పగించారు. అయితే ఆయన 3వ దినాన పునరుత్థానుడై లేచాడు, లేచి వెళ్ళిపోయాడు కదా. ఇక ఆయన ఇంటిని గురించిన ఆసక్తి, అంతలా ఆయన్ని భక్షించాల్సిన అవసరం ఏంటి అన్న సందేహము మనకు వస్తుంది. కానీ ఆ సందేహము మనకు వచ్చింది అంటే అక్కడ దేవుడు మనకేదో చెప్పబోతున్నాడు అని దాని అర్థం.
ఏమిటది అంటే ఆయన ఇంటిని గురించిన ఆసక్తి. ఆయన ఇల్లు కేవలం ఆయన శరీరం మాత్రమే కాదు. అయితే ఏంటి ఆయన ఇల్లు? ఏ దేవాలయాన్ని గురించి నా ఆసక్తి ఆయన్ని భక్షిస్తుంది అన్న ప్రశ్న మనకు తలెత్తితే ఆ ప్రశ్నకు సమాధానం కూడా పరిశుద్ధ గ్రంథమే తెలియచేయాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఇక్కడ దొరికింది మనకు నీ ఇంటిని గురించిన ఆసక్తి ఎందుకు ఆయన్ని భక్షిస్తుంది అంటే, మీ దేహము అంటే ఈ లోకములో ఉండే మనుషులందరి దేహములు దేవుని వలన వాళ్ళకు అనుగ్రహింపబడ్డాయి. ఎవరు ఈ లోకములో తన్ను తాను తయారు చేసుకోలేడు. ఈవెన్ మనల్ని కన్న తల్లి కూడా ఆమె గర్భములో మనకు అవయవాలు ఎలా ఎదుగుతాయో ఆమెకు తెలియదు. అలాగుననే మనల్ని కన్న తల్లిదండ్రులకు మనము ఎప్పుడు తల్లి గర్భములో పడ్డామో తెలియదు. లోకానికి తెలియనటువంటి గొప్ప సంగతి ఏంటి, శాస్త్రానికి కూడా తెలియనటువంటి గొప్ప సంగతి ఏంటంటే, మనిషి పుట్టుక తెలియదు, మనిషి చావు తెలియదు. మనిషి ఎప్పుడు పుట్టాడు అన్న విషయము శాస్త్ర ప్రపంచానికి ఇప్పటికీ అంతు చిక్కని ఒక ప్రశ్న. అదేంటండి, ప్రతి మనిషికి పుట్టినరోజు ఉంటుంది కదా అని అనుకోవచ్చు మనం. కానీ అది భూమి మీదకు మనము శరీరంతో వచ్చిన రోజు. అక్కడి నుంచి మనము బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు అది బర్త్డే కాదా? అప్పుడు మనం లేమా అంటే ఖచ్చితంగా ఉన్నాం. తల్లి గర్భంలో ఉన్నాం. మరి తల్లి గర్భంలో మొట్టమొదటిసారి మనం ఏ రోజున ప్రవేశించామో అది మన ఒరిజినల్ బర్త్డే అవుతుంది. అది ఎవరికన్నా తెలుసా అంటే మనల్ని కన్న తల్లికి కూడా తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటే ఈ దేవాలయపు రూపకర్త, ఈ దేవాలయపు చీఫ్ ఆర్కిటెక్చర్ ఎవరు అంటే ఆయన దేవాలయాన్ని 3 దినాల్లో లేపినటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఈ దేవాలయము తల్లి గర్భంలో ఎప్పుడు ప్రవేశపెట్టబడిందో తెలుసు. కాబట్టే ఆయన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అని తెలియజేస్తున్నారు పౌలు గారు. కాబట్టి దేవుని వలన మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అవయవములు పొరపాటున ఏ ఒక్క అవయవము పోయినా సరే దాన్ని తిరిగి మనము పొందలేము. దాన్ని తిరిగి ఒరిజినల్గా తయారు చేసేటటువంటి ఏ కర్మాగారము కూడా ఈ ప్రపంచంలో లేదు. ఏ కారణము చేతనైనా సరే ఏ ఒక్క అవయవాన్ని కోల్పోయినా ప్రపంచము అతన్ని ఒక అవిటివాడిలాగానే చూస్తుంది, కానీ ఒక సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా చూడదు. ఆ తరువాత ఏ అవయవాలు తెచ్చిపెట్టుకున్నా అవి
ఆర్టిఫిషియల్గానే ఉంటాయి కానీ, కృత్రిమంగానే ఉంటాయి కానీ సహజ సిద్ధముగా ఉండవు. ఎందుకంటే మనల్ని తయారు చేసినటువంటి ఆ శిల్పి అంత గొప్పవాడు. కాబట్టి దేవుని వలన మనకు ఈ దేహం వచ్చింది. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అన్న విషయాన్ని ఎరుగనటువంటి అనేక మంది ఈనాడు ఈ దేహముతో అనేక రకాలైనటువంటి చేయరాని పనులు చేస్తూ, అనేక రకాలైనటువంటి మత్తు పదార్థములకు ఈ దేహంని బానిసన చేస్తూ, తుదకు ఈ దేహాన్ని తమ ఆత్మను కూడా చంపివేసుకుంటూ నిత్య నరకానికి పాత్రులవుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని యేసుక్రీస్తు వారు ఆ ఇంటిని రూపించినటువంటి రూపకర్త ఆవేదన పడుతున్నాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై మనము దేవుని సొత్తుగా ఉన్నాము. మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనం ఏం చేయాలి అంటే మన దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. అంటే ఆయన దేహాన్ని మన కొరకు ఎలా అర్పించాడో అది ఇతర దేహముల వారికి మనము ప్రకటించాలి. ఎందుకంటే ఆ దేహాన్ని మనం కాపాడాలి. తద్వారా ఆ ఆత్మను మనము నిత్య జీవానికి నడిపించిన వాళ్ళం అవుతాము. అదే మాటను మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. అనేకమైనటువంటి గృహములు ఈనాడు నిరుపయోగంగా నాశనమునకు వెళ్ళిపోతున్నాయి. ఇంత కష్టపడి ఇంత ప్రయాస కోర్చి 9 నెలలు మీ కొరకు అనేక రకాలైనటువంటి నరములను, కండరాలను, అవయవాలను లోపల పనిచేసేటటువంటి అనేక రకాలైనటువంటి అవయవములను ప్రయాస కోర్చి చేసి అందులో ఆయన జీవవాయువును ఊది 9 నెలలు మనల్ని రూపొందించి, అది కూడా మన పితరుల ఆకారములతోటి, ముఖ కవళికలతోటి. చూడండి, మన పిల్లలు మనలాగే ఉంటారు. వేరే వాళ్ళలాగుంటే వాళ్ళని మనము పోషిస్తామా? పోషించము. మనకు పిల్లలు ఉండాలి, వాళ్ళు మనలాగే ఉండాలి. కానీ మనం చేయగలమా? చేయలేము. మరి ఎవరు చేయాలి? ఈ ప్రధాన శిల్పి. ఒక దేహము దేవుని చేత అనుగ్రహింపబడి అది తల్లి గర్భము నుంచి బయటికి రావడానికి ఆయన ఎంత కృషి ఉంది దాని వెనకాల. ఇవేమీ తెలియకుండా మన దేహాలను ఈనాడు అనేక రకాలైనటువంటి భయంకరమైన మత్తు పదార్థములకు బానిసలుగా చేస్తున్నటువంటి ఈనాటి ప్రపంచ ప్రజానీకాన్ని చూసి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని ఆయన ఆవేదన చెందుతున్నాడు. ప్రియులారా, మనము మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనం ఎవరి సొత్తు? దేవుని వలన మనకు అనుగ్రహించబడింది కాబట్టి మనం ఆయన సొత్తు. కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు మన దేహాన్ని మనము చేయటానికి లేదు. అనేక రకాలైనటువంటి వ్యసనాలకు మన దేహాన్ని బానిస చేయటానికి ఆయన ఒప్పుకోవట్లేదు. కానీ మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు, మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
కానీ ఆ స్వాతంత్రాన్ని మనము దుర్వినియోగము చేసుకుంటూ మన శరీరాలను, తద్వారా మన ఆత్మలను మనము నాశనానికి నడిపిస్తున్నటువంటి నేటి తరుణంలో ఆయన ఇంటిని గురించిన ఆసక్తి ఆయన్ను ఎంతగానో భక్షిస్తుంది అని ఆయన ఆవేదన చెందుతున్నారు ప్రియులారా. కాబట్టి ఆయన ఇల్లు అంటే ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి శరీరము. ఈ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఈ ఆలయములన్నీ కూడా ఎక్కడ ఉంటే అక్కడ తండ్రిని ఆరాధిస్తాయి, ఆయన్ని మహింపరుస్తాయి, ఒక్క యెరూషలేము దేవాలయములో తప్ప అని ఆయన అప్పుడే సమరయ స్త్రీతో చెప్పారు. ఒక కాలం వస్తుందమ్మా, అప్పుడు ఆ కొండ మీద, పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను, పర్వతము అంటే ఆ దేవాలయం కట్టినటువంటి పర్వతము మోరియా పర్వతము, యెరూషలేములో ఈనాడు ఎవరు యేసుక్రీస్తుని ఆరాధించరు. అక్కడ తప్ప ప్రపంచంలో అన్ని చోట్ల ఆయన్ని ఆరాధిస్తారు. ఈ పరిస్థితి ఆయన 2024 సంవత్సరాలకు పూర్వమే సమరయ స్త్రీతో చెప్పారు ప్రియులారా. ఆయన చెప్పిన మాటలు చెప్పిన విధముగా ఈనాడు ప్రపంచ దేశాల్లో జరగటం అనేది మనము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. కాబట్టి మన దేహము ఆయన దేవాలయము అని అర్థమైంది. మన దేహాన్ని గురించినటువంటి ఆసక్తి ఆయన్ని భక్షిస్తుంది అని గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వసించిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. పస్కా పండుగ సమయంలో ఆయన యెరూషలేములో అనేక సూచక క్రియలు, అద్భుతాలు చేశారు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ వాటిని చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. కానీ యేసు అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన సూచక్రియలు చూచి ఆయన యందు విశ్వసించిన వారిని బట్టి ఆయన ఎంతగా పెద్దగా అతిశయించట్లేదు, తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన పూర్తిగా వాళ్ళు నా వాళ్ళు అని ఆయన అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు సూచక క్రియలు చూసి ఆయన యందు విశ్వసించారు. కానీ ఆయన చెప్పిన నిత్య జీవపు మాటలను బట్టి వారు ఆయన్ను విశ్వసించలేదు. అదే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక రోగగ్రస్తునికి స్వస్థతను అనుగ్రహించి, నువ్వు స్వస్థపడ్డావు, ఇక పోయి మరీ పాపము చేయకు అని చెప్తారు. అంటే స్వస్థపడడం అనేది రక్షింపబడడం కంటే పెద్ద కార్యమేం కాదు. అతనికి స్వస్థత వచ్చింది కానీ రక్షణ రాలేదు. ఎందుకంటే అతను రక్షణను కోరుకోలేదు, స్వస్థతను మాత్రమే కోరుకున్నాడు. అలాగుననే ఆయన సూచక్రియలు చూసి ఆయన్ని విశ్వసించిన వాళ్ళు సూచక క్రియలను మాత్రమే కోరుకున్నారు, కానీ ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని కోరుకోలేదు. అందుకనే ఆయన వారి వశము కాలేదు. అంటే సూచక క్రియలు అనేవి తాత్కాలికము, నిత్య జీవము అనేది శాశ్వతము. అంటే వాళ్ళు తాత్కాలికమైనటువంటి అవసరాల కొరకు ఆయన యందు విశ్వసించారు, కానీ శాశ్వతమైన నిత్య జీవం కొరకు వాళ్ళు ఆయన్ని విశ్వసించలేదు. అది ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కాబట్టి ఆయన వాళ్ళు నా వాళ్ళు అని ఆయన అనుకోలేదు.
కానీ ఈనాడు మనల్ని ఆయన నా వాళ్ళు అనుకుంటున్నాడు. కాబట్టే మన దేహములను గురించి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈనాడు అనేక మంది దేహాలకు అవసరమైన స్వస్థతల పేరుతో అనేక రకాలైనటువంటి దుర్వ్యాపారాలు క్రైస్తవ సమాజంలో జరగటం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ స్వస్థత అనేది కేవలము తాత్కాలిక విషయం అయినప్పటికీ దానినే గొప్ప సంగతిగా ఈనాటి క్రైస్తవ బోధకులు బోధించటం మనము చూస్తూ ఉన్నాము. మరికొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఆయన యందు విశ్వసించి ఆయన కొరకు ప్రార్థన చేయి, ఇక ఏ మందులు కూడా వాడనవసరం లేదు, ఆయన యందు నీకు విశ్వాసం ఉంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని తప్పుడు బోధలను చేయటం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు ఏ రకమైన ఔషధాలు వాడకండి అని పరిశుద్ధ లేఖనాలు ఏమన్నా తెలియజేశాయా? అసలు ఔషధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎలా తయారు చేస్తారు అన్నటువంటి కనీస జ్ఞానము లేనటువంటి ఈనాటి క్రైస్తవ బోధకులు మందులు వాడొద్దని చెప్తున్నారు. కానీ ఔషధాలు ఎలా తయారు చేస్తారు? ప్రకృతిలో దొరికేటటువంటి అనేక రకాల మెటీరియల్స్ను తీసుకెళ్ళి వాళ్ళు ఔషధాలు తయారు చేస్తారు. అదే ఆ ప్రకృతి లేకపోతే ఔషధం వస్తుంది? ఆ మెటీరియల్ దొరుకుతుందా? దొరకదు. ఆ మెటీరియల్ దొరకకపోతే వాళ్ళకు ఔషధము తయారు కాదు. ప్రకృతిలో ఉన్న మెటీరియల్ను ఉపయోగించుకొని ఔషధాలు తయారు చేసిన వాడు ఆవిష్కృతం చేసినటువంటి ఆవిష్కర్త అవుతాడు, కానీ సృష్టికర్త కాడు. ఉన్నటువంటి పదార్థాన్ని వినియోగించుకొని ఔషధాన్ని తయారు చేయడము ఆవిష్కరణ. కానీ అసలు ఏమీ లేని దాంట్లో నుంచి ఉన్నదిగా సృష్టిని పిలవడం అనేది సృష్టికర్త లక్షణం. అతను సృష్టికర్త. ఏమీ లేని దానిలో నుంచి పదార్థాన్ని సృష్టించిన వాడు సృష్టికర్త. ఉన్న పదార్థంలో నుంచి ఆ ఔషధాన్ని తయారు చేసిన వాడు ఆవిష్కర్త. ఆవిష్కర్త ఎప్పుడు సృష్టికర్త కంటే గొప్పవాడు కాదు. ప్రియులారా, ఈ విషయం తెలియనటువంటి అనేక మంది బోధకులు మందులు వాడొద్దని చెప్తున్నారు. ఈ సృష్టిలో నుంచి మందులు తయారు చేస్తే ఆ మందు దేవుడు ఇచ్చినదా, లేకపోతే ఆ కన్సర్న్ డాక్టర్ ఇచ్చినదా? దేవుడు సృష్టిని తయారు చేయకపోతే అసలు ఆ మందే వచ్చేది కాదు. కానీ అదే మందు వాడినా తగ్గుతుందన్న గ్యారంటీ లేదు. ఆ మందు వేసుకొని సృష్టికర్తను నువ్వు మొరపెడితే స్వస్థత అనుగ్రహించేవాడు ఆయన. ఆయన ఇవ్వాలనుకుంటే స్వస్థత ఇస్తాడు. కానీ మందు వేసుకుంటే, అసలు మందే వాడకుండా స్వస్థత ఇవ్వమంటే అది దేవుని వాక్యమునకు విరోధము అయినది. అప్పుడు ఇచ్చాడు. దేవుని వాక్యము పరిపూర్ణము కాకముందు ప్రజల మధ్యలో వాక్యాన్ని స్థిరపరచటానికి శిష్యులకు, అపోస్తలులకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. కానీ వాక్యము పరిపూర్ణమైన తర్వాత ఆ వరమును ఆయన ఆపివేశాడు. ఇక సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి ఆగిపోతాయి. మొదటిలో మనము ఇంత లావుగా ఉండేటటువంటి పెద్ద డయల్ టోన్ ఉండేటటువంటి ఫోన్లను వాడాము. తరువాత ఫోను
సైజ్ తగ్గిపోయింది, పరిమాణం తగ్గిపోయింది. తర్వాత వైర్ లేకుండా ఫోన్లను వాడడం మొదలుపెట్టాము. ఆ తర్వాత అసలు వైరే లేకుండా చిన్న ఫోన్ని వాడడం మొదలుపెట్టాము. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా యావత్ ప్రపంచాన్ని ఫోన్లో చూడడం మొదలు పెడుతున్నాము. కార్డ్లెస్ ఫోన్లు వచ్చినప్పుడు డైలర్ ఫోన్లు పోయాయి. చిన్న టవర్ ఉండేటటువంటి, చిన్న ఏరియల్ ఉండేటటువంటి ఫోన్లు వచ్చినప్పుడు కార్డ్లెస్ ఫోన్లు పోయాయి. ఇప్పుడు సిఎండిఏ ఫోన్లు, జిఎస్ఎం ఫోన్లు వచ్చిన తర్వాత సిఎండిఏ ఫోన్లు పోయాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత జిఎస్ఎం ఫోన్లు కూడా పోయాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ల యుగము నడుస్తుంది. కాబట్టి సంపూర్ణమైంది వచ్చింది, పరిపూర్ణమైంది వచ్చింది. కాబట్టి ఇక స్వస్థతలు ఆగిపోతాయి. డైరెక్ట్గా స్వస్థతలు ఇక జరగవు. నీకు స్వస్థత జరగాలి అంటే మందులు వేసుకోవాల్సిందే, మందు వేసుకుని దేవుడిని అడగవలసిందే. ఈ కనీస జ్ఞానం లేనటువంటి అనేక మంది బోధకులు ఈనాడు స్వస్థతల పేరుతో క్రైస్తవ సమాజాన్ని మోసం చేయటం మనము చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త తెలియచేస్తున్నారు. మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవ్వడు మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడు. ఎవరు ఏమనుకుంటున్నారో, ఏమి ఆశించి దేవుని సేవలోకి వచ్చారో, దేని కొరకు వాళ్ళు పనిచేస్తున్నారో, దేని కొరకు వాళ్ళు ప్రయాస పడుతున్నారో అందరి హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి మనము ఏ పని చేసినా దాని వెనుక మన మోటో ఏంటి అనేది ఆయనకు తెలుసు. ఉదాహరణకు ఈనాడు అనేక రకాలైనటువంటి నేరాలను మనం చూస్తూ ఉన్నాము. ఒక నేరం జరిగిన తరువాత పోలీసులు కానీ లేదా సిబిఐ కానీ లేదా డిటెక్టివ్లు కానీ ఆ నేరం జరగటానికి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశము, మోటో ఏంటి అని వాళ్ళు దాని గురించి కూడా విచారిస్తారు. వాళ్ళు విచారించి కొన్ని రోజులు వాళ్ళకు దొరికినటువంటి ఆధారాలను బట్టి ఆ మోటో ఏంటి అనేది వాళ్ళు పసిగడతారు. కానీ మన సృష్టికర్త అందరి హృదయాలు ఎరిగినవాడు కాబట్టి మనం ఏ పని చేసినా దాని మోటో ఏంటనేది ఆయనకు తెలుసు. ఎవరు ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారు అనేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టే మన దేహమును గురించినటువంటి ఆసక్తి ఆయన్ను భక్షిస్తూ ఉంది. మన దేహాలను, మన ఆలయాలనబడేటటువంటి మన దేహాలను మనము సంరక్షించుకొని అనేక రకాల ఆలయాలను మనము రక్షించి ఆయన యొద్దకు నడిపించాలి అనేది ఆయన ఉద్దేశం అయి ఉంది. ప్రియులారా, చివరగా చూడండి, ఇదే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఏలయనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, ఇక్కడ పూర్తిగా రివీల్ చేసేశారు పౌలు గారు. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత నిన్న రాత్రి ఒక చర్చ జరిగింది. అనేక మంది యూదులు యోహాను గారిని
నువ్వు ఏలియావా లేదా నువ్వు మెస్సియావా అని అడిగితే ఆయన నేను కాదని ఒప్పుకున్నాడు. మరి మోషే గారు లేఖనంలో చెప్పిన ఆ ప్రవక్తవా అని అడిగినప్పుడు ఆ ప్రవక్తను కూడా నేను కాదన్నాడు యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. మరి ఆ ప్రవక్త ఎవరు అనేటటువంటి చర్చ నిన్న యూట్యూబ్లో జరిగింది. ఆ ప్రవక్త ఎవరు అంటే ఆ ప్రవక్త యేసుక్రీస్తు వారే అని మేము అనేక రకాలైనటువంటి లేఖనాలను చూపించి ఒప్పించాము. అయితే కొంతమంది ఒక విచిత్రమైన వాదనను తీసుకొచ్చారు. ఆ ప్రవక్త యేసుక్రీస్తు వారు అంటారేంటి, యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన ప్రవక్త కాదు, ప్రవక్తలంటే మనుషులు, ఆయన దేవుడు అని మనుషులతో యేసుక్రీస్తు వారిని విడగొట్టారు. ఆయన శరీరాన్ని ధరించుకున్న మనుషులను రక్షించటానికే ఆయన మనుష్యాకారంతో భూమి మీదకు వచ్చాడు అని లేఖనాలు చెబుతుంటే మనమేమో మనతో ఆయన్ని విడగొట్టి ఆయన్ని దేవుడిని చేసేసాము. ఆయన దేవుడే, కానీ శరీరముతో దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు వచ్చింది. శరీరాన్ని ధరించిన క్రీస్తు దేవుడైతే అదే శరీరాన్ని ధరించిన మనమెవరమే? మనము కూడా దేవుళ్ళమే. ఎప్పుడు? మనము క్రీస్తును ధరించుకున్న నాడు. ఇక్కడ ఏ విధంగా అయితే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించిన విధముగా ఆ క్రీస్తును మన హృదయాల్లో మనము నివసింపనిచ్చిన ఎడల మనము కూడా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణులుగా మనము మారతాము. అలా మార్చటానికే ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆ శరీరాన్ని పొలంలో దున్నిన విధముగా, పొలాన్ని దున్నిన విధంగా ఆయన శరీరాన్ని దున్నబడటానికి ఇచ్చాడు. తన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. కానీ మనము మన కొరకు ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగములో కొంతవరకైనా కనీసము ఆయనలాగా శిలువ శిక్ష అనుభవించకపోయినా అవసరమైతే ఆ శిలువ శిక్షకు మనము ఎదురైతే దానికి వెనుకాడకుండా ఆయన కొరకు అనుభవించటానికి మనం సంసిద్ధ పడ్డామా లేదా అన్నది మన ఆత్మలను మనము ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు తన అపోస్తులను ఈ లోకము ఎంత భయంకరంగా శిక్షించినా సరే వాళ్ళు దేవుని కొరకు తమ శరీరాలను పణంగా అర్పించారు. కానీ ఈనాడు మన శరీరాలతో మనము ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనకున్నటువంటి బలాన్ని, మనకున్నటువంటి తెలివితేటలను, మనకు కలిగిన దాంట్లో కొంత అయినా సరే ఆయన కొరకు మనం వినియోగిస్తే అంతకు 1000 రెట్లు అధికమైనటువంటి నిత్య జీవాన్ని ఆయన మన కొరకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. పరలోకములో మన కొరకు నివాసాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాను అని తెలియజేశారు. మరి ఆ నివాసాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ భూమి మీద ఆయన నివాసమైనటువంటి మన శరీరాన్ని మనము ఆయన కొరకు వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే ఆయన్ను భక్షించేటటువంటి ఆసక్తి, ప్రియులారా. కాబట్టి ఆయన ప్రతిరూపాలైనటువంటి మనము ఈ లోకములో ఆయన యొక్క సర్వ పరిపూర్ణతను మనము ధరించుకొని ఆయన కొరకు
బలమైన సాధనములుగా మన శరీరాలను ఈ లోకములో ఆయన కొరకు వినియోగించాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి నేటి మధ్యాహ్న కాల సమయం వరకు మా జరిగిన కార్యక్రమం అంతటిలో నా ప్రభువా, నిగూఢమైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించి అనేకులకు ప్రకటించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగుండే మా ప్రభువా, చిన్న మందగా చేరిన తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు రెక్కల చాటును భద్రపరిచి కాపాడండి. అలాగున్నే నా ప్రభువా, మీ దేవాలయమైనటువంటి మా శరీరములను అనేకులకు ఆశీర్వాదకరముగా మీ కొరకు పనిచేయటానికి మీ దేవాలయమును గురించినటువంటి ఆసక్తి మిమ్మలను భక్షించే విధంగా మేము అనేక రకాలైనటువంటి దేవాలయములను మీ కొరకు సిద్ధపరచి మీ కొరకు బలమైన సాధనములుగా ఈ లోకంలో నిలవబెట్టుటకు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని నా ప్రభువా మీరు ఆశీర్వదించి మరింత ఎక్కువ మందికి చేరువ చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాము. అలాగుండే నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. ఏ బిడ్డకు ఏ అవసరత ఉన్నదో మీ చిత్తమైతే నా ప్రభువా ఆ అవసరతలను తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని. అలాగుండే నా తండ్రి, నా స్నేహితులను గురించి, నా బంధువులను గురించి మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, సహాయం చేయండి. ఒక ఆత్మ మీ కొరకై ఎంతగానో ఆసక్తి కలిగి మీ యొక్క వాక్యమును తరువుగా నా ప్రభువా నేర్చుకుంటూ ధ్యానిస్తూ మీ కార్యసిద్ధికై నా తండ్రి అనేక రకాలుగా సిద్ధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని దర్శించండి. మీ కొరకై నా ప్రభువా బలమైన సాధనముగా ఆయన్ని మేము రూపొందిస్తున్నాము. సాధ్యమైనంత తొందరగా మీ పనిలోకి ఆ బిడ్డను తీసుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాము. అలాగుండే నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీనదరిద్రుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని. అలాగుండే నా తండ్రి, వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని. అలాగుండే నా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్టు సహాయం చేయగలరు. అలాగున్నే గడిచిన 24 గంటల్లో, గడవబోయే 4 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని. మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.